ఉగాదిని తెలుగు సంవత్సరాదిగా కేవలం మన తెలుగు రాష్ట్రాల వాళ్ళే జరుపుకుంటాం అని మీలో చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ అది నిజం కాదు. ఎందుకంటే మన ఉగాదిని మనతో పాటు చాలా రాష్ట్రాల వాళ్ళు రకరకాల పేర్లతో జరుపుకుంటారు. ఆ రాష్ట్రాలు ఏంటి, ఉగాదికి ఉండే ఆ పేర్లు ఏంటి అని తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఉగాది, దీనినే తెలుగు సంవత్సరాది అని కూడా పిలుస్తారు. పేరులోనే అర్థమున్నట్టు ఈ పేరులోనే తెలుస్తుంది ఇది తెలుగు సంవత్సరానికి ఆది అని. ఆది అంటే మొదలు అని అర్థం. ఇంగ్లీషులో క్యాలెండర్ ప్రకారం కొత్త సంవత్సరాన్ని జనవరి 1న ఎలా అయితే కేక్స్ కోసి సెలబ్రేట్ చేసుకుంటారో అలానే తెలుగు క్యాలెండర్ ప్రకారం కొత్త సంవత్సరాన్ని ఉగాది రోజున జరుపుకుంటాం. ఈ ఉగాది ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం మార్చిలో కానీ ఏప్రిల్లో కానీ వస్తుంది. అలా అని మన ఉగాది విదేశీ న్యూ ఇయర్ రెండూ ఒకలాంటివే అనుకుంటే పొరపాటే. ఇంగ్లీషు వాళ్ళు జరుపుకునే న్యూ ఇయర్ రోజుకి ప్రకృతిలో ఎటువంటి మార్పులు ఉండవు. అదే మన ఉగాది విషయానికి వస్తే పువ్వులు పూయడం మొదలవుతుంది, చక్కటి వాతావరణం వస్తుంది. అలా ఈ రోజున ప్రకృతిలో చాలా మార్పులు సంభవిస్తాయి. దానికి కారణం ఉగాదికి వెనుక యుగాల నాటి చరిత్ర ఉండటమే. ఆ ఉగాది విశిష్టత, చరిత్ర గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆ తర్వాత వివిధ రాష్ట్రాల్లో ఉగాదిని ఏ పేరుతో జరుపుకుంటారు అనేది చూద్దాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. సో వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మొదటగా ఉగాది అనే ఈ పదాన్ని మనం గమనిస్తే యుగ ప్లస్ ఆది అనే రెండు పదాల కలయిక నుంచి యుగాది అదే క్రమంగా ఉగాదిగా మారింది అని అర్థమవుతుంది. ఇక్కడ యుగ అనగా మన పురాణాల్లో చెప్పబడిన కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం, వీటన్నిటి కలయిక మహాయుగం. ఇవన్నీ కూడా చైత్ర శుద్ధ పాఠ్యమి రోజునే మొదలవుతాయి కనుక ఆ రోజునే ఉగాది అని పిలవడం మొదలుపెట్టారు. యుగం అనే పదానికి రెండు అనే అర్థం కూడా ఉంది. మన భారతదేశ ఋషులు, పండితులు ఒక సంవత్సరాన్ని ఉత్తరాయణ, దక్షిణాయనము అని రెండుగా విభజించారు. ఆ రెండు ఉన్న ప్రతి సంవత్సరానికి మొదటి రోజుగా చైత్ర శుద్ధ పాఠ్యమి ఉంటుంది కనుక ఆ రోజుకు ఉగాది అని పేరు పెట్టారంట. ఇప్పటిదాకా చైత్ర శుద్ధ పాఠ్యమికి ఉగాది అనే పేరు ఎలా వచ్చింది అనేది చూశాం. ఇప్పుడు పురాణాల ఆధారంగా ఉగాదికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి అనేది చూద్దాం. పురాణాలలో చూస్తే ఈ ఉగాది రోజునే బ్రహ్మ ఈ సకల సృష్టిని సృష్టించాడట. సో కొత్త సంవత్సరమే కాదు, మొత్తంగా విశ్వం పుట్టుకే ఉగాదితో మొదలైంది. చైత్ర శుద్ధ పాడ్యమి రోజున సూర్యోదయ వేళలో బ్రహ్మదేవుడి సృష్టిని సృష్టించాడని అంటారు. అంటే కాలగణాన్ని గ్రహ, నక్షత్ర, ఋతు, మాస, వర్ష, వర్షాధికులను బ్రహ్మదేవుడు ఆ రోజు వర్తింపజేస్తాడని నమ్మకం. అంతేకాకుండా వసంత ఋతువు కూడా ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. అందుకే నూతన జీవితానికి నాందిగా ఉగాది పండుగను జరుపుకుంటారు. ఇంకొక పురాణ కథ ప్రకారం మన భారతదేశ సంస్కృతికి మూలమైన వేదాలను బ్రహ్మదేవుడి నుంచి సోమకుడు హరించడంతో వాటిని తిరిగి బ్రహ్మదేవుడికి అందించడానికి విష్ణువు మత్స్యావతారంలో ఆ సోమకుడిని చంపి వేదాలను తిరిగి బ్రహ్మకు అప్పగిస్తాడు. అలా వేదాలను కాపాడిన రోజునే ఉగాదిగా పిలువబడింది. ఉగాదికి ఇంకో కారణంగా శాలివాహన యుగకర్తగా చెప్పుకుని ఆలివాహన చక్రవర్తి చైత్ర శుక్ల పాఠ్యమి నాడే సింహాసనాన్ని అధిష్ఠించడంతో ఉగాదిని ప్రజలు జరుపుకుంటున్నారని చరిత్ర చెబుతుంది. కారణం ఏదైనా కానీ ఉగాది రోజు ఆకురాలు కాలమైన శిశిర ఋతువు పోయి పచ్చటి చిగురుతో వసంత ఋతువు మొదలవుతుంది. ఉగాది రాకను పసిగట్టి ప్రకృతి కూడా కోయిల రూపంలో కుహుకుహు అంటూ ఉగాదిని ఆహ్వానిస్తుంది. పురాణాల్లో ఉగాదికి ఎంత ప్రాముఖ్యత ఉందో ఉగాది పచ్చడికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. ఈ పచ్చడి తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు,
ఈ ప్రపంచంలో ఉన్న 6 రుచులు తగిలే విధంగా చేయబడే ఏకైక పదార్థం. ఏ వంటకంలో గాని ఏ పదార్థంలో గాని కనబడనటువంటి చేదుని ఉగాది పచ్చడిలో కలపడానికి కూడా ఒక బలమైన కారణముంది. అదేంటంటే ఈ ఉగాది పచ్చడిని రుచి చూసే సమయంలో తీపిని ఎలా అయితే రుచి చూస్తున్నామో చేదు కూడా అలానే రుచి చూస్తాం. సో ఇలా మన జీవితంలో ఉన్న సుఖాలను ఏ విధంగా అనుభవిస్తామో కష్టాలను కూడా ఆ విధంగా అనుభవించాలి. అదే జీవితమని. జీవితమంటే కష్టసుఖాల కలయికగా తీపి చేదుల ఉగాది పచ్చడిలా ఉంటుంది అని తెలపడానికే అన్ని రుచులు కూడా ఉగాది పచ్చడిలో జత చేస్తారు. మరి ఈ పచ్చడిలో ఈ 6 రుచుల కోసం ఏమేమి కలిపి ఉగాది పచ్చడి చేస్తారు అని చూస్తే ఒక్కో చోట ఒక్కో పదార్థాన్ని రుచుల కోసం ఉగాది పచ్చడిలో కలుపుతారు. నేను ఇక్కడ మేజర్గా ఉగాది పచ్చడిలో కలిపే పదార్థాలు, వాటి అర్థాలు వివరిస్తాను. ఉగాది పచ్చడిలో జీవితంలో ఉండే సుఖాలను గుర్తు చేసేందుకు తీపి కోసం బెల్లం వాడతారు. అలాగే కష్టాలకు గుర్తుగా చేదు కోసం వేప పువ్వు, కొత్త అనుభవాలకు గుర్తుగా వగరు కోసం జామకాయ, జీవితంలో ఉత్సాహం అలాగే సమతుల్యం కోసం ఉప్పు, జాగ్రత్తగా వ్యవహరించాల్సిన పరిస్థితులకి గుర్తుగా పులుపు కోసం చింతపండు, కొత్త సవాళ్లకి గుర్తుగా వగరు కోసం పచ్చి మామిడి ముక్కలు లేదా జామకాయ ముక్కలు, సహనం కోల్పోయేటట్లు చేసే పరిస్థితులకి గుర్తుగా కారం. ఇలా జీవితంలో అనుభవించాల్సిన ప్రతి పరిస్థితికి గుర్తుగా అనేక రుచులను ఉగాది పచ్చడిలో కలుపుతారు. దీనికి ఇంత చరిత్ర ఉంది కనుకనే మన తెలుగు సంవత్సరాది ఉగాదిని మిగతా భాషల వాళ్ళు కూడా జరుపుకోవడం మొదలుపెట్టారు. కర్ణాటక వాళ్ళు మన ఆంధ్ర తెలంగాణ వాళ్ళలాగానే ఉగాది అనే పేరుతోనే మన పండుగను జరుపుకుంటుంటే, మహారాష్ట్రాల్లో ఉండే మరాఠీలు గుడి పడ్వాగా జరుపుకుంటారు. తమిళులు పుత్తాండు అనే పేరుతో, మలయాళీలు విషు అనే పేరుతోనూ, సిక్కులు వైశాఖిగాను, బెంగాలీలు పోయిలా బైకాష్ గాను జరుపుకుంటారు. ఈ ఉగాది పండుగకు అందరూ కూడా ఉదయాన్నే లేచి ఇల్లు శుభ్రం చేసుకుని, తలకు నూనె రాసుకుని, ఆ తర్వాత తలస్నానం చేసి కొత్త బట్టలు కట్టుకుంటారు. ఎందుకు అని అంటే, ఉగాది లాంటి పర్వదినాల్లో నూనెలో లక్ష్మీదేవి కొలువై, అంటే నీటిలో గంగాదేవి ఉంటుందంట. ఆ విధంగా నూనె రాసుకుని నీటితో తలస్నానం చేస్తే దేవతల అనుగ్రహం ఆ సంవత్సరమంతా ఉంటుంది అని నమ్మకం. స్నానం చేసిన తర్వాత ఇష్టదైవానికి పూజ చేసుకుని దగ్గరలో ఉన్న గుడికి వెళ్తారు. ఆ తర్వాత ఉగాది పచ్చడిని స్వీకరిస్తారు. అలా ఊరిలో వాళ్ళందరూ కూడా ఒక చోటికి చేరగా పంచాంగ శ్రవణకర్త వారి కోసం పంచాంగ శ్రవణం మొదలు పెడతారు. పంచాంగం అంటే 5 అంగాలను వివరించేది అని అర్థం. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలు అనే 5 అంగాలు కలిసి ఈ పంచాంగంలో భాగంగా ఉంటాయి. ఈ పంచాంగ శ్రవణంలో భాగంగా ఈ సంవత్సరంలో గ్రహాల, నక్షత్ర బలాలు ఎలా ఉన్నాయి, ఏ ఏ రాసుల వారికి ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి, అవమాన రాజపూజ్యాలు ఎలా ఉన్నాయి అని వివరిస్తారు. అలాగే ఈ సంవత్సరం వర్షాలు ఎలా పడబోతున్నాయి, ఏ పంటలు వేస్తే మంచిది అని కూడా మొత్తం ఆ పంచాంగం ఆధారంగా తెలుస్తుంది. దీనివల్ల ప్రజలు తమకి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందో ఒక అంచనాకు వచ్చి దానికి తగినట్లుగా పనులు చేపడతారు. ఇలా ఉగాది రోజున ఆ సంవత్సరం మొత్తం ఎలా ఉండబోతుంది, ఆ సంవత్సరంలో మన జీవితం మన రాశి ఫలాలని అనుసరించి ఎలా ఉండబోతుంది అనే విషయం తెలుసుకుని దానికి తగినట్లుగా నడుచుకోవడానికి అవకాశం ఈ ఉగాది పండుగ కల్పిస్తుంది. ఇలా మన ఉగాది ఇంగ్లీష్ న్యూ ఇయర్లా కేవలం ఒకరోజు అనేలా కాకుండా ఈ ఉగాది కంటూ ప్రత్యేకమైన విశిష్టత, ప్రాముఖ్యత, అంతర్లీన అర్థాలు ఉన్నాయి. ఆ జ్ఞానాన్ని మన వేద పండితులు, ఋషులు మనకు అందించడానికి ఎంతో కృషి చేశారు. అందుకే ఇప్పటికీ కూడా యుగాల చరిత్ర ఉన్న ఉగాదిని తూచా తప్పకుండా పాటిస్తున్నాం. For more interesting historical topics like this, don't forget to subscribe to our channel.